సాంప్రదాయ ప్రకారం పొద్దున్నే సూర్యోదయం టైంలో సూర్యుడికి మనం సూర్య నమస్కారాలు లాంటివి అన్నీ చేసి మనకు మంచిది అని చెప్పారు. కానీ సూర్యుడికి భూమి, ఆ భూమి మీద ఉన్న భారతదేశం ల్యాండ్ ఏ యాంగిల్లో ఉంది అన్నదాన్ని బట్టి మనకు విటమిన్ డి శరీరంలో ఉత్పత్తి అయ్యే పరిస్థితి ఉంటుంది. సో భూమి మీద భారతదేశం ఏ యాంగిల్లో ఉంది సూర్యుడికి అన్నదాని ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే 11 నుంచి 3 గంటల సమయంలో పడే సూర్యరశ్మి ఆ యాంగిల్లో వచ్చే అల్ట్రావైలెట్ రేస్ని గ్రహించి చర్మం విటమిన్ డి తయారు చేసుకుంటుందని రీసెర్చ్లో తేలిన విషయం. అందరూ ఇది పాటించాలని నా మనవి. అలాగే అండి, మోకాళ్ళ నొప్పులు ఈ సమస్య ప్రతి ఒక్కరిలోనూ మనం చూస్తూనే ఉన్నాం. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. కానీ ఈ సమస్య ఒకప్పుడు 50 years పైబడిన వాళ్ళకి సమస్య చూస్తూ ఉండేటువంటి జరిగేటప్పుడు. కానీ ఇప్పుడు చూసుకుంటే చిన్నపిల్లల్లో కూడా మోకాళ్ళ సమస్యలు చూస్తూనే ఉన్నాం. ఈ మోకాళ్ళ సమస్యలు చిన్న వయసులో కూడా రావడానికి గల కారణం ఏమీ ఉంటుందంటారు? ఎస్, ముఖ్యంగా ఈ మోకాళ్ళ నొప్పులు మేము గమనించడం ఏంటంటే గత 30 సంవత్సరాలుగా నా అబ్జర్వేషన్లో 40 yearsకే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. మామూలుగా సాధారణంగా మన అమ్మమ్మలు తాతయ్యలకి వచ్చే మోకాళ్ళ నొప్పులు 40 ఏళ్ళకే రావడం కొంత ఆశ్చర్యం కలిగించిన, ఇందులో ఆర్టికులర్ కార్టిలేజ్ అనేది మోకాళ్ళలో ఉన్న కార్టిలేజ్ అరిగిపోవడం. ఈ అరిగిపోవడానికి కారణాలు ఏంటంటే శారీరక శ్రమ లేకపోవడం, పోషక పదార్థాలు తీసుకోకపోవడం. మోకాళ్ళలో ఉన్న కార్టిలేజ్ అంటే గుజ్జు, ఆ గుజ్జుకి ఆహారము ఎక్కడి నుంచి వస్తుందంటే మనం నడక, ఎక్సర్సైజ్ తోటి ఒక సైనోవిల్ ఫ్లూయిడ్ అనేది ఉత్పత్తి అయ్యి సైనోవిల్ ఫ్లూయిడ్లో ఉన్న కొన్ని న్యూట్రియంట్స్ కార్టిలేజ్కి గ్రో అవ్వడానికి హెల్ప్ చేసి అలా మెయింటైన్ అవుతూ ఉండేది. ఎప్పుడైతే శారీరక శ్రమ తగ్గిపోవడం, నడక తగ్గిపోవడం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆర్టికులర్ కార్టిలేజ్ దానికి న్యూట్రియంట్స్ తగ్గిపోవడం, తొందరగా అరుగుదల రావడం, ఇలా జరగడం వలన మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని ఒక సైంటిఫిక్ హైపోథసిస్ కన్క్లూషన్. సో అట్లాగే పోషక పదార్థాలు లేకపోవడం, ఎర్లీ ఏజ్లో ఒబిసిటీ రావడం, ఇవన్నీ మల్టిపుల్ రీజన్స్ లాగా తీసుకోవచ్చు. ఇందులో మళ్ళీ మనం చెప్పుకునేది ఏంటంటే ప్రతిరోజు శారీరక వ్యాయామం అత్యవసరం. వెజిటబుల్స్లో మనకు వైటమిన్స్, మినరల్స్ ఉండడం, తక్కువ కార్బోహైడ్రేట్ తీసుకోవడం, తక్కువ ఫ్యాట్స్ తీసుకోవడం, దీనివల్ల మనం ఇలాంటివన్నీ రాకుండా నివారించుకోవచ్చు. అంటే అధిక బరువు వల్ల కూడా ఈ ప్రమాదం వచ్చేటటువంటి అవకాశం ఉంటుందంటారు. చిన్న వయసు వారైనా ఒబేసిటీతో ఎవరైతే బాధపడుతున్నారో అట్లాంటి వాళ్ళలో మనకి ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందంటారు. ఒబేసిటీ అనేది మనిషికి జెనెటికల్గా ఎంత హైట్కు ఎంత వెయిట్ ఉండాలి అనేది ఒక క్యాలిక్యులేషన్ ఉంది. అంతకు మించి మనం వెయిట్ ఎక్కువ ఉంటే శరీరంలో ప్రతి అవయవం మీద స్ట్రెస్ పడుతుంది, బర్డన్ పెరుగుతుంది. ఆ ఎక్సెస్ వెయిట్ అనేది మన కీళ్ళ మీద, మోకాళ్ళ మీద, అన్నిటి మీద, హార్ట్ మీద, కిడ్నీస్ మీద, లివర్ మీద, డయాబెటీస్ రావడానికి, అన్ని రకాల జబ్బులు రావడానికి ఒబిసిటీ ఒక కారణంలాగా చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే మోకాళ్ళ నొప్పులు రావడానికి ఒబిసిటీ కూడా ఒక కారణం అయ్యే అవకాశం ఉంది. అదే ఇదే మోకాళ్ళ నొప్పిలో కనుక మనం చూసుకుంటూ ఉంటే మోకాళ్ళలో మోచెప్పులు అరిగిపోయినాయి అని చెప్పడం, ఇవి మార్పించుకోవడం, అంటే నీ రీప్లేస్మెంట్ చేయించుకుంటూ ఉంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీనివల్ల ఏమైనా ప్రమాదం ఉంటుందంటారా? ఎస్, నీ రీప్లేస్మెంటు ఒక ఆర్థోపెడిక్స్లో ఒక రివల్యూషనైజ్డ్ ఈవెంట్. అది ఒక రెవల్యూషన్ లాంటిది. ఎంతోమంది సమాజంలో